ప్రశ్న: ఇచ్చిన పటంలో PQ, RSలు T బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. యాంగిల్ PRT = 40 డిగ్రీలు, యాంగిల్ RPT = 95 డిగ్రీలు మరియు యాంగిల్ TSQ = 75 డిగ్రీలు అయిన యాంగిల్ SQT కొలతను కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో PQ మరియు RSలు T బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి అని ఇచ్చారు. యాంగిల్ PRT = 40 డిగ్రీలు, యాంగిల్ RPT = 95 డిగ్రీలు, యాంగిల్ TSQ = 75 డిగ్రీలు అని ఇచ్చారు. మనల్ని యాంగిల్ SQT విలువని కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం యాంగిల్ PTR విలువను కనుక్కుందాము. దానికోసం ట్రయాంగిల్ PTRని గీద్దాము. ఇది P, ఇది T, ఇది R. ఇది 40 డిగ్రీలు, ఇది 95 డిగ్రీలు. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అంటే యాంగిల్ P ప్లస్ R ప్లస్ యాంగిల్ T = 180 డిగ్రీలు. యాంగిల్ P అంటే 95 డిగ్రీలు ప్లస్ యాంగిల్ R అంటే 40 డిగ్రీలు ప్లస్ యాంగిల్ T = 180 డిగ్రీలు. 95 ప్లస్ 40 డిగ్రీలు అంటే దాని విలువ 135 డిగ్రీలు ప్లస్ యాంగిల్ T = 180 డిగ్రీలు. ఇప్పుడు ఈ 135 డిగ్రీలని అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే యాంగిల్ T = 180 మైనస్ 135. 180 మైనస్ 135 అంటే దాని విలువ 45 డిగ్రీలు. యాంగిల్ T విలువ 45 డిగ్రీలు వచ్చింది. అంటే యాంగిల్ PTR విలువ 45 డిగ్రీలు. దాన్ని పటంలో రాద్దాము. PTR అంటే ఈ కోణము. ఇది 45 డిగ్రీలు వచ్చింది. ఇది T అనే బిందువు. ఇక్కడ 45 డిగ్రీలు ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది? ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి? రెండు రేఖలు ఖండించుకునగా ఖండన బిందువుకి ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలు ఏమవుతాయి? శీర్షాభిముఖ కోణాలు. అంటే ఈ కోణం కూడా 45 డిగ్రీలు అవుతుంది. దాన్ని పటంలో రాద్దాము. ఇది కూడా 45 డిగ్రీలు. ఇప్పుడు మనం ఈ కోణాన్ని కనుక్కుందాం. అంటే అదే కోణము? యాంగిల్ SQT అనే కోణాన్ని. యాంగిల్ SQTని కనుక్కోవడానికి ట్రయాంగిల్ SQTని గీద్దాము. అంటే ఇది ఇక్కడ S, ఇది Q, ఇది T. ఇది 75 డిగ్రీలు. ఇక్కడ 45 డిగ్రీలు ఉంది. మనం ఈ కోణాన్ని కనుక్కోవాలి. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అంటే యాంగిల్ S ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ T = 180 డిగ్రీలు. యాంగిల్ S అంటే 75 డిగ్రీలు ప్లస్ యాంగిల్ T అంటే 45 డిగ్రీలు ప్లస్ యాంగిల్ Q = 180 డిగ్రీలు. 75 ప్లస్ 45 అంటే దాని విలువ 120 డిగ్రీలు ప్లస్ యాంగిల్ Q = 180 డిగ్రీలు. ఇప్పుడు ఈ 120 డిగ్రీలని అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే యాంగిల్ Q = 180 మైనస్ 120. 180 మైనస్ 120 అంటే దాని విలువ 60 డిగ్రీలు. యాంగిల్ Q అంటే యాంగిల్ SQT. దీని విలువ 60 డిగ్రీలు వచ్చింది. దాన్ని పటంలో రాద్దాము. ఇక్కడ 60 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.